హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇక్కడైతే నేనింక మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇది నా సిక్ డేలో మార్నింగ్ రొటీన్ అనమాట. నా హెల్త్ బాలేనప్పుడు ఎలా ఉంటానా, పిల్లలతో ఎలా అని చెప్పి వ్లాగ్ అనమాట ఇది. సో, 2 డేస్ వ్లాగ్ కలిసుంటుంది. ఇక నాకైతే ఫుల్ ఫీవర్ ఉంది. 101 అలా ఉంది టెంపరేచర్. ఫుల్ చలి, జ్వరము. ఇంకా అందుకే అలా జాకెట్ అయితే వేసుకున్నాను. అది వేసుకున్నా గూడా చలైతే అస్సలు తగ్గలేదు. ఇంకా ఫస్ట్ వాటర్ తాగి టాబ్లెట్ అయితే వేసుకున్నాం. మామూలుగా ఏం తినకుండా వేసుకోకూడదు అంటారు. కానీ నా వల్ల గాక ఫస్ట్ ఏదో ఒకటి కొంచెం వాటర్ తాగేసి వామ్ వాటర్ టాబ్లెట్ అయితే వేసేసుకున్నా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నాకు, రవికే అనమాట. పిల్లలకి స్కూల్లోనే. కాకపోతే ఆ రోజు పిల్లలు గూడా ఇడ్లీయే తినిపించి పంపించాను. ఈవెన్ పిల్లలకు గూడా ఫీవరు. ఫస్ట్ మా పూర్వీకి వచ్చింది. పూర్వీకి తగ్గకుండానే మా ఇద్దరికి, నాకు, స్ఫూర్తికి ఒకేసారి వచ్చిందనమాట. అసలు అది ఇంకా హారబుల్ అనిపించింది. ఒకేసారి ముగ్గురికి జ్వరాలు అంటే. ఇంకా రవి ఒక్కడు కొంచెం హెల్తీగా ఉన్నాడు. సో, క్లైమేట్ బాగలేదు. అంటే ఫుల్ బెంగుళూరులో ఫుల్ ఎప్పుడు చలిగా ఉంటది. అందులో బండి మీద తీసుకెళ్ళటము, లేకపోతే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వటము అలా అనమాట. ఇక్కడ నా ఫేస్ చూసారు గదా! ఫుల్ బాడీ పెయిన్స్. ఇంకా టాబ్లెట్ ఏసేసుకొని పిల్లలనైతే లేపాను. ఇంకా పూర్వి అయితే లేచింది పాపం. పూర్వి కూడా చాలా నీరసంగా ఉంది. ఇంకా స్ఫూర్తి గూడా ఫుల్ అంటే టెంపరేచర్ ఉంది. అప్పటికే ఆమెకి 100 అలా ఉంది. కానీ పిల్లలకి ఒళ్ళవి తుడిచేసి స్కూల్‌కైతే పంపించాను. అండ్ ఇక్కడైతే నేను చలిగా ఉంచుకుంటున్నా. వెచ్చగా ఉంటదని పొయ్యి దగ్గరే ఉన్నా అనమాట. కొంచెం లైట్‌గా టెంపరేచర్ ఉంది అంటే నేను టాబ్లెట్ ఏసి పంపిస్తాను. స్ఫూర్తికైతే అసలు ఇంట్లో ఉంచే ప్రసక్తే లేదు. ఇంక బాగా ఇబ్బందిగా ఉంటే తప్ప. ఇంకా మాకు తగ్గిందో లేదో అనుకుంటే మళ్ళీ వెంటనే రవికైతే స్టార్ట్ అయింది. ఇలా పిల్లలకి బాగలేనప్పుడు ప్యాంపరింగ్ చాలా అవసరం గదా! మదర్ సైడ్ నుంచి. సో, ఇక నాకు బాగలేదమ్మా, ఓపిక లేదని జెప్తే అలా దిగిపోయింది. ఇంకా వీళ్ళకి జ్వరాలు తగులుతున్నాయని జెప్పి ఇంక కార్‌లోనే వదిలిపెట్టేశాడు. ఇంట్లో ఏ ఒక్కరికి బాగలేకపోయినా గూడా ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటది. అసలు నా వల్ల అయితే అసలు గాదనమాట. ఇంకా పిల్లలకైతే ఇంక చెప్పనవసరం లేదు. రవికైతే అసలు నిద్ర గూడా పట్టదనమాట. ఇంక నేనైతే థర్మామీటర్ పట్టుకొని చూస్తూనే ఉంటాను తగ్గిందా లేదా అని. ఇంక ప్రతి గంటకి ఒళ్ళు తుడుస్తూ ఉంటాను. అండ్ ఇదొచ్చేసి 2 డేస్ ఆఫ్టర్ అనమాట. కందుకూరు అయితే వెళ్తున్నాము. ఇంకా జ్వరంలోనే వెళ్తున్నాం. నాకు కొంచెం తగ్గింది. ఆ రోజే అనమాట నేను స్నానం చేయటం 4 డేస్ తర్వాత. ఇంకా పిల్లలకి అసలైతే 1 వీక్ అయింది వాళ్ళకి. 1 వీక్ కాదు, ఒక 4, 5 డేస్ అయింది వాళ్ళకి స్నానాలు చేయించి. ఇంక అప్పుడు కూడా ఒళ్ళు తుడిచేసి, డ్రెస్ చేంజ్ చేసి బయలుదేరామనమాట. సో, కందుకూరు అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంక పెట్రోల్ కొట్టిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏ2బీ ఒకటి రెస్టారెంట్ ఉందనమాట. ఈ పెట్రోల్ బంక్ పక్కనే. ఇంకా అక్కడికైతే వచ్చాము. టేస్ట్ అయితే బావుంటది. ఇంకెప్పుడైనా ఆన్ ద వేలో మేము ఈ ఏ2బీకే వెళ్తామనమాట. సో, ఇక్కడ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ ఏసుకోవాలి గదా! ఇంకా టైం వచ్చేసి 8 అనమాట. ఎక్కువ టైం గూడా పట్టలేదు. ఇంకా లోపలికొచ్చేసి కూర్చొని ఇంకా ఫస్ట్ వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత టాబ్లెట్స్ ఏసి ఒక 10 మినిట్స్‌కి మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. పూర్వీకైతే ఫుల్ దగ్గుంది. పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ అంత హెవీగా దగ్గు రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట అంత దగ్గు రావటము. ఇంకా నిద్ర గూడా లేదు ఒక 3 డేస్ అయితే. పెట్టాలి. దోస, ఇడ్లీ, సాంబార్, చట్నీ.
మేమింకా ఎక్కడికెళ్ళినా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చుకునేది దోస. దోస ఎలా ఉన్నా తినొచ్చనమాట. ఇంకా ఏ టూ బీలో అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లు బానే ఉంటాయి. ఇంకా టిఫిన్‌లు అయితే ఆర్డర్ ఇచ్చాము. అవి ఇంకా రాలేదు. ఇక్కడైతే ఈ ఏ టూ బీలో చట్నీ అయితే ఆసమ్‌గా ఉంటది. చాలా అంటే చాలా బావుంటది. నేనే తినేస్తాను ఒక బకెట్ చట్నీ. అంత టేస్ట్ ఉంటదనమాట. మళ్ళీ ఇంకా పుదీనా చట్నీ, టొమాటో చట్నీ అంత నాకేం అనిపించదు. కాకపోతే నార్మల్ కొబ్బరి చట్నీ అయితే చాలా బావుంటది. ఇక్కడైతే మాకు ఎవరి బాటిల్స్ వాళ్ళకుంటాయనమాట. పాపకొక బాటిలు, చిన్న పాపకొక బాటిల్లు, నాకు రవికి ఒక బాటిల్లు. సో, నలుగురికి 4 బాటిల్స్ ఉంటాయి. ట్రావెల్ టైమ్‌లో 3 బాటిల్సే తీసుకొస్తాం. పిల్లలకి ఎవరి బాటిల్ వాళ్ళకి సెపరేట్. నార్మల్ టైమ్‌లో కూడా ఎవరి బాటిల్స్ వాళ్ళకి సెపరేట్‌గానే తాపిస్తాను. ఒకరి ఎంగిలి ఒకరికి తాపించను. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ, ఒకటి పొంగల్ అండ్ ప్లెయిన్ దోస, ఆనియన్ దోస అయితే ఆర్డర్ ఇచ్చాడనమాట. ఇంకా అవి తినేస్తున్నాము. ఆ జ్వరం మీద ఏమంత టేస్ట్ అనిపియలా, తినబుద్ధి కాలేదు. నోరంతా చేదైపోయింది. నేను సరిగ్గా తినలేదు. ఈవెన్ పిల్లలు కూడా సరిగ్గా తినలేదు. ఇంకా అక్కడే ఇలా ఒక చిన్న స్టోర్ అయితే పెట్టున్నారు. మొత్తం డ్రై ఫ్రూట్సు, స్వీట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ బట్టలు కూడా పెట్టున్నారనమాట. చిన్న స్టోరు. సో, నేనైతే ఇంకా అవేమీ చూడలేదు. ఇంకా లోపలికి తీసుకెళ్ళాలంటే మా పూర్వి కావాలంటది ఖచ్చితంగా చాక్లెట్స్ అవి. ఇంక అందుకే ఆమెని డైవర్ట్ చేసి తెలియకుండా ఇంకా కారెక్కిచ్చేసాను. ఇక్కడ పలమనేరు దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది గదా! ఇదొకటి గుర్తనమాట పలమనేరు వచ్చింది అని జెప్పి. ఇంకా వచ్చే దారిలోనే ఇక్కడ ఫ్రూట్స్ అయన్నీ ఉన్నాయి. మామిడికాయల కోసం ఆగాము. మామిడికాయలు ఉంటాయేమో చూద్దాము అని జెప్పి. ఇక్కడైతే ఎక్కడా లేవనమాట మామిడికాయలు. ఇటు చిత్తూరు సైడు చిత్తూరు కాయలు ఎప్పుడు నాన్ స్టాప్ ఉంటాయంట. ఎప్పుడు సీజనే అంట. ఇక్కడైతే మాకైతే కనిపించలా. ఇంకా మళ్ళీ కొంచెం ముందుకొచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం కాయలు ఇక్కడ పెట్టి అమ్ముతున్నారనమాట. ఈ కొంచెం కాయలు అవి గూడా బాగలేవు. కొన్ని వాడిపోయి ఉన్నాయి. ఇంకా బాగున్న మటికి కొన్ని తీసుకొని వచ్చాము. ఇంకా ఎండలున్నాయి జూడండి. మామూలుగా లేదు. సరసర అంటున్నాయి ఎండలు మాత్రం. బెంగుళూరు దాటి వచ్చిన తర్వాత మన ఆంధ్రాలోకి ఎంటర్ అయిన తర్వాత ఎండలు బీభత్సంగా ఉన్నాయి. సో, బెంగుళూరులో ఉంటే అర్థం కాలేదు గానీ, ఇలా బయట అడుగు పెట్టేసరికి ఎండలు నార్మల్‌గా లేవు. ఇంకా పిల్లలైతే కార్‌లోనే నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదనమాట. ఇంకా మళ్ళీ లేపితే బయటకొస్తారు ఎండ ఫుల్లుగా ఉంది అని జెప్పి. ఇంకా వాళ్ళనైతే లేపలేదు. ఫుల్ నిద్రలో ఉన్నారు. ఇంకా ఆమె అయితే మామిడికాయల కోసం ఇంకా వెతకటానికెళ్ళింది. మామిడికాయలు కావాలి అని జెప్పి. ఎక్కడా లేవనమాట ఆ మామిడికాయలు. సో, మరి తిరుపతిలో దొరుకుతాయి నాన్ స్టాప్‌గా. కానీ ఇక్కడైతే సీజనే కాదు అని జెప్పి అన్నారు. ఇంకా ఈడ కుర్చీ ఉంటే, ఒక పైన పందిరుంటే ఆడ కూర్చొనున్నాను. ఒక కత్తి పట్టుకొనున్నాను. టెంకాయలు ఎవరైనా వస్తే అమ్ముదాము అని జెప్పి. సో, ఇక్కడ దప్పికేసిందనమాట. చెరొక టెంకాయ నీళ్ళైతే తాగాము. ఇంకా ఆమె కొట్టుకోమంది. మీరే కొట్టుకొని తాగండన్నా అని జెప్పి అనింది. సో, ఇక్కడైతే ఇంక రవియే కొడుతున్నాడనమాట కత్తి టెంకాయి. షార్ప్‌గా ఉన్నట్టుంది. అందుకే తొందరగా వచ్చింది. ఈ మధ్య బాగా టెంకాయలను కొట్టడం అలవాటు చేసుకుంటున్నాడు. అంతెండలో ఒక సిప్పు టెంకాయ నీళ్ళు గొంతులోకి పోంగాల్నే చాలా హాయిగా అనిపిచ్చింది. సో, అప్పటికప్పుడు తెంపిన కాయలు ఆ రుచి చాలా వేరు. చాలా చల్లగా ఉంటాయన్నమాట. ఇంకా ఎండలో పెట్టినా గూడా కొంచెం వేడిగానే ఉన్నాయి నీళ్ళు. కాకపోతే తియ్యగా, హాయిగా ఉంది. ఇక్కడైతే రవి అలా ఎత్తిపట్టుకొని తాగేస్తాడు. నా వల్లైతే అసలు గాదు. ఇంకా స్ట్రా ఉండాల్సిందే. ఇంక మేము దారిలో వెళ్ళేటప్పుడు మాకిలా స్టాపింగులు పడుతూ ఉంటాయన్నమాట. అలా సరదాగా ఆడతా, పాడతా కందుకూరైతే చిన్నగా చేరుకుంటాము. ఇంకా ఫుడ్డయితే ఏం ప్యాకింగ్ ఏం ఉండదు. ఇంకా నెల్లూరులో ఒక స్టాపింగు, మధ్యలో ఇంకెక్కడైనా మంచి హోటల్ ఏ టూ బీ అలాంటివి కనిపిస్తే ఒక స్టాపింగ్. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైంకి కందుకూరైతే వెళ్తాము. ఎక్కడ ఏ స్టాపింగ్ లేకుండా ఉంటే మధ్యాహ్నం 1 ఎళ్ళిపోతాము. ఒక 7 అవర్స్ అలా జర్నీ ఉంటది. ఇలా ఆగుతూ వెళ్తూ ఉంటాం గదా! అందుకు టైం పడతదనమాట. సో, ఇక్కడైతే నెల్లూరు ఒకటి పద్మావతి విలాస్ అనే హోటల్‌కైతే వచ్చాము. మేమెప్పుడు ఇక్కడే తింటామనమాట. ఇంకా వినాయక చవితి అని చెప్పాను గదా! వినాయక చవితి పక్క రోజు అనుకుంటా మేము స్టార్ట్ అయింది. అందుకు అక్కడ వినాయకుడిని పెట్టారు. మంచిగా డెకరేట్ చేశారు. సో, ఇక్కడ అలా ఉంటదనమాట వ్యూ. ఇంకా బావుంటది ఇక్కడైతే. ఇంకా ఎక్కడెక్కడ అంటే తమిళనాడు వాళ్ళు ఇంకా ఈ రోడ్‌లో ట్రావెల్ చేసే వాళ్ళంతా ఇంక ఇక్కడే తింటారు. టేస్ట్ బావుంటుంది అండ్ హైజీన్‌గా ఉంటుంది. మెయిన్ మనకు కావాల్సిందే హైజీన్. సో, హైజీన్‌గా ఉంటది కాబట్టి మంచిగా తినేయొచ్చు.
ఇంకా జనాలైతే ఫుల్ ఉంటారు. సీట్స్ గూడా ఖాళీ ఉండదు. కనీసం మనం ఒక 10-15 మినిట్స్ అయినా వెయిట్ చేయాలనమాట. కొంచెం మంచి వీకెండ్స్ టైంలో అలా వస్తే. ఇంకా నార్మల్ డేస్ అయితే ఇబ్బందుండదు. ఈ వీకెండ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చెయ్యాలి. ఖాళీ అయితే లోపలికి పంపిస్తారు. సో, కొంచెం బయట చల్లగా తగలటానికి గూడా ఒకటి ఏసీ లాంటిది ఒకటి పెట్టారనమాట. అండ్ బయట గూడా సిట్టింగ్ ఉంది. నైట్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ అలా కూర్చొని తినొచ్చు. ఇంక ఇక్కడైతే గోబీ ఆర్డర్ ఇచ్చాము. నాకు తినాలనిపిచ్చింది. ఇంకా ఇక్కడ థాలీ గూడా ఆర్డర్ ఇచ్చామనమాట. మీల్స్, సౌత్ ఇండియన్ మీల్స్. ఇంకా పిల్లలకి కొంచెం రసం కానీ, లేకపోతే పెరుగన్నం అలా పెట్టడానికి మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా తినేసి బయటకైతే వచ్చాము. ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే ఆగుతామనమాట. తినటానికి ఒక హాఫ్ అన్ అవర్, తినిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, టోటల్‌గా 1 అవర్ ఇక్కడే ఉంటాము. పిల్లలకి బాగాలేకుండా ఇలా ట్రావెల్ చేయటం అవసరమా అనుకోవచ్చు. కాకపోతే అవసరమే. మా అమ్మకి హెల్త్ బాలేదు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఉందనమాట. కాలు ఫ్రాక్చర్ అయింది. కరెక్ట్‌గా వినాయక చవితి ముందు రోజే. ఇంక అప్పటికి 3-4 డేస్ అయింది. ఇంకా పిల్లలకి బాలేదని ఇన్ని రోజులు ఆగాను. ఇంక వాళ్ళకి కొంచెం పర్లేదు అన్న టైంలో బయలుదేరాననమాట. ఇంక కందుకూరు వెళ్ళిన తర్వాత ఇద్దరికీ ఫీవర్లు స్టార్ట్. నాకు కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఒంగోలులో సంఘమిత్ర హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఇంక ఒంగోలు వెళ్ళేసి అక్కడ అమ్మని చూసి ఇంక వీళ్ళకి బాలేదు కదా! ఇంక హాస్పిటల్‌లో ఉండటం మంచిది కాదు అని చెప్పి ఇంక మళ్ళీ ఆ నైట్‌కి కందుకూరు అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చే టయానికి ఇక్కడ ఇవి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. వినాయక చవితి సెలబ్రేషన్స్. ఇంకా ఆ రోజు అసలు నిద్రే లేదు. లిటరల్లీ చెప్పాలి అంటే ఒక పక్క ఈ సౌండ్ సిస్టమ్ మా ఇంటి పక్కనే అనమాట ఇది. ఇంకా అలా ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక 9 డేస్, 1 వీక్ అలా బాగా చేస్తారనమాట కందుకూరులో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే. ఇంకా పిల్లలు చూడాలి అని చెప్పి ఇంకా స్ఫూర్తికి గోల్ చూస్తాను అని చెప్పి ఇంకో 10 నిమిషాలు అలా వాళ్ళని ఉంచేసి ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసాను. ఇంకా వాళ్ళకి ఇంకా మెడిసిన్ ఏసి ఇంకా వాళ్ళని నిద్రపుచ్చేసాననమాట. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు గనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం లైక్ చేసుకుంటే ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తది నా వీడియో. సో, మీ చేతుల్లోనే ఉందన్నమాట నా సక్సెస్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఓకే దెన్ బై. టేక్ కేర్. గుడ్ నైట్.